సోషల్ మీడియా ట్రోలింగ్ పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సీరియస్ అయింది. కాసేపట్లో డీజీపీని కలవనున్నారు మా సభ్యులు. హద్దులు దాటి ప్రవర్తిస్తున్న ట్రోలర్స్ పై చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేయనున్నారు. సోషల్ మీడియా ట్రోలింగ్ పై పలువురు హీరోలు, ఆర్టిస్టులు ఫిర్యాదు చేయనున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు మరికాసేపట్లో డీజీపీని కలవనున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, ఇటీవల సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలతో పాటు ఆర్టిస్టుల మీద సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ మా సంబంధించిన ప్రతినిధులు కొద్దిసేపట్లో డీజీపీని కలవబోతున్నారు. ఇక గడిచిన కొద్ది రోజులుగా ఇటు సోషల్ మీడియా వేదికగా సినిమా రాజకీయ ప్రముఖుల సంబంధించి కూడా దుర్భాషలు కొనసాగుతున్న నేపథ్యంలో అందుకు సంబంధించి మా ప్రతినిధి శివబాలాజీతో పాటు రాజీవ్ కనకాల, శివకృష్ణతో మరికొంతమంది మా సభ్యులు కూడా మరికొద్ది సేపట్లో ఇటు తెలంగాణ డీజీపీని కలవబోతుంది. ఇప్పటికే ఇటు సోషల్ మీడియా వేదికగా ఇటు గతంలో ట్రోల్ చేసిన పండిత్ హనుమంతుకు సంబంధించిన వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. అతన్ని వేరే ప్రాంతం నుంచి కూడా పిటి వారికి మీరు తీసుకొచ్చి ఇప్పటికే రిమాండ్ చేసిన నేపథ్యంలో గడిచిన కొద్ది రోజులుగా ఇటు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ఇటు హీరోయిన్స్ తో పాటు ఆర్టిస్టుల మీద ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో కొంత ఇటు సోషల్ కీచకులు కూడా ఇటు అనవసర వివిధ రూపాలలో కూడా వారికి సంబంధించి ట్రోల్ చేసిన నేపథ్యంలో కొంత ఇబ్బందికరంగా ఉన్నాయంటూ కూడా ఇటు మా ప్రతినిధులు కొద్దిసేపట్లో డీజీపీ ముందుకు ఫిర్యాదు చేయబోతున్నారు. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా సోషల్ మీడియా, యూట్యూబ్ కేంద్రంగా కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, వారి యొక్క ఫ్యామిలీతో పాటు ఇతరుల జీవన సంబంధించి వాళ్ళ ప్రొఫైల్ సంబంధించి కూడా చెప్తూ ఇష్టారాజ్యంగా అసభ్యప్రదంగా వ్యవహరించిన నేపథ్యంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం మా సభ్యులు కూడా దీనికి సంబంధించి చాలా సీరియస్ గా వ్యవహరించాలి. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు, ఆర్టిస్టుల మీద సోషల్ మీడియా వేదికగా అట్లా కొంత ట్రోల్ చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వారి ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. కిరణ్, అంటే డీజీపీని కలిసే వారిలో ఎవరెవరు ఉన్నారు, మా సభ్యులు అంటే ఎవరెవరి పేర్లు, దానికి సంబంధించిన వివరాలు ఉన్నాయా? మరోవైపు ఇటువంటి సోషల్ మీడియా ట్రోలింగ్స్ కి సంబంధించి కట్టడి చేసేందుకు ఏమైనా చట్టాలు ఉన్నాయా? ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మరికొద్ది సేపట్లో అటు డీజీపీని శివబాలాజీతో పాటు రాజీవ్ కనకాల, శివకృష్ణ కూడా కలవబోతున్నట్టుగా మా సంబంధించి కూడా ఒక మీడియా సంబంధించిన ఒక నోటు కూడా వచ్చడం జరిగింది. మరికొద్ది సేపట్లో అంటే ఈ రోజు డీజీపీని కలిసేందుకు కొద్దిసేపటి క్రితం వాళ్ళు ఒక అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో గడిచిన కొద్ది రోజులుగా తెలుగు మీడియాకు సంబంధించి కావచ్చు, సినిమా హీరోలు, నటీనటుల మీద కూడా వీళ్ళు సోషల్ మీడియాలో కొంత ట్రోల్స్ చెప్తే వాటి మీద కట్టడి తీసుకోవాలని కూడా వారు ఫిర్యాదులు డీజీపీ దృష్టికి తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఈ అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరిపైన కూడా ట్రోల్స్ జరుగుతున్నాయి. ఆర్టిస్టులు కానీ మిగతా వాళ్ళందరిపైన కూడా బాగా విపరీతమైన ట్రోల్స్, అది యూట్యూబ్ లో కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ లో వివిధ రకాలుగా జరుగుతున్న ట్రోల్స్ ని కంట్రోల్ చేయడానికి మా అసోసియేషన్ అడుగు కట్టడం జరిగింది. ఇప్పటికే దాదాపు ఒక 3 ఛానల్స్ ని బ్లాక్ చేయడం, సైబర్ క్రైమ్ వాళ్ళతో హెల్ప్ తీసుకుని మిగతా యూట్యూబ్ ఛానల్స్ కూడా కంట్రోల్ చేస్తున్న పరిస్థితి అవుతుంది. అయితే కూడా ఇక్కడ ఈ రోల్స్ మాత్రం తగ్గట్లేదు. ఈ తగ్గని పరిస్థితుల్లో ఒకసారి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని నిర్ణయించుకోవడంతో ఈ రోజున డీజీపీని కలవబోతున్నారు మా అసోసియేషన్ సంబంధించిన సభ్యులు. అయితే ఇప్పటికీ అంటే 11 o'clock మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా అక్కడికి వెళ్ళేసి డీజీపీకి ఫిర్యాదు చేసి ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో, ఎవరిని ట్రోల్ చేస్తున్నారో, ఎక్కడి నుంచి ట్రోల్ జరుగుతుంది, ఏంటి అనేది దీనిపైన సమగ్రంగా ఎంక్వైరీ చేయాలని కూడా వాళ్ళు కోరడం జరిగింది. ట్రోల్స్ చేసే వాళ్ళపైన కఠిన చర్యలు కూడా తీసుకోవాలన్నట్టుగా వాళ్ళు కోరుతున్న పరిస్థితి అవుతుంది. దీనివల్ల ఏంటంటే ట్రోల్స్ చేసే వాళ్ళు కొంత కంట్రోల్ అవుతారని కూడా, ఎందుకంటే వ్యక్తిగత విషయాలతో పాటు అసలు ఏం సంబంధం లేని విషయాలలో కూడా తలదూస్తూ ట్రోలర్స్ అంటే ఫ్యాన్స్ వారు కూడా క్రియేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలంటే వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. అందుకే ఈ రోజున డీజీపీని కూడా కలిసి దీనిపైన కూడా ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ వెంకట్.